ఓకే, వాట్ ఈజ్ ఫార్మేట్ ఆఫ్ ఏ మెమో? మరి ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఫార్మల్ ఫార్మేట్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి అని చెప్పి. ఏంటి అనేది చూస్తే కనుక, వన్స్ యూ నో హౌ టు రైట్ ఏ మెమో, యూ కెన్ యూజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ టు టైప్ ఇట్ అవుట్ అండ్ ఫార్మేట్ ఇట్. మనం ఎప్పుడైనా మనకి దాని ఫార్మేట్ ఏంటి అనేది తెలిసింది అనుకోండి, అప్పుడు మనం ఎలా నేర్చుకోబడుతున్నాడు మనల్ని మైక్రోసాఫ్ట్ వర్డ్కి వెళ్ళి ఫార్మేట్ చేయడం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాడు. దాంట్లో ఆ ఫార్మేట్ని టైప్ చేసేస్తే మనకి అవుతుందని చెప్పి. హియర్ యూ విల్ ఫైండ్ మోర్ దాన్ ఏ డజన్ ఫ్యూచర్డ్ మెమోస్ టెంప్లెట్స్ యూ కెన్ యూజ్ టు హెల్ప్ యూ రైట్ ఏ మెమో. మనం వెంటనే మెమో రాయాలని అనుకుని వర్డ్లోకి వెళ్తే కనుక మనకి ఒక డజన్ ఫార్మేట్లు, ఒక డజను మోడల్స్ ఉంటాయి అందులో మనకు నచ్చినటువంటి ఒక పేజీని తీసుకుని మనం దాంట్లో ఈ మెమోని టైప్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. యూ కెన్ బ్రౌజ్ త్రూ ద టెంప్లెట్స్ అండ్ క్లిక్ టు డౌన్లోడ్ ద వన్ యూ వుడ్ లైక్ టు యూజ్. అయితే మనం ఎలాగా టెంప్లెట్స్ ద్వారా దీన్ని క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని మనం ఎలా కావాలంటే అలా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే టెంప్లెట్స్ అంటే అన్నీ డిజైన్ చేసి ఉంటాయన్నమాట. కింద చూడండి ఎలా ఉన్నాయో, ఇక్కడ డిజైన్ చేసి ఉన్నాయి. అలా ఆల్రెడీ డిజైన్ చేసినటువంటి కొన్ని బొమ్మలతోటో లేకపోతే ఇలా కలర్ఫుల్గా పేజీని డిజైన్ చేసి ఉంటాయి అన్నమాట. మనకు నచ్చినటువంటి వాటిని మనం ఇక్కడ చూసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని మీద మనకు కావాల్సినటువంటి రైటింగ్ రాసుకుంటాం. ఫస్ట్ వన్ చూడండి, డోంట్ సైన్ మెమోస్, ఇట్ ఈస్ నాట్ నెసరీ. ఇక్కడ మెమోస్ మీద సైన్ చేయొద్దు, అది అవసరం లేదు. నెక్స్ట్, కీప్ ఇట్ అండర్ ఏ పేజ్ ఇన్ లెంత్. మనం ఒక పేజ్లోనే మెమో అంతా వచ్చేలా చూసుకోండి, అంతేకాని 10 పేజీలు చేస్తే అది మెమో అవ్వదు. నెక్స్ట్, యూజ్ ఎంఎస్ వర్డ్స్ మెమో టెంప్లెట్స్ టు హెల్ప్ సెట్ ఇట్ అప్. మనకి ఎంతసేపు ఎంఎస్ వర్డ్ మెమోస్ని తీసుకుంటే కనుక మనకి ఈ మెమోని తయారు చేయడానికి, సెట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, రిగార్డ్లెస్ ఆఫ్ ద టెంప్లెట్స్ యూ చూజ్ యువర్ మెమో షుడ్ ఆల్వేస్ బీ సింగిల్ స్పేస్. నీ మెమో అనేది ఎలా ఉండాలి? సింగిల్ స్పేస్తో కలిగి ఉండాలి. లెఫ్ట్ జస్టిఫైడ్ అండ్ ఇంక్లూడ్ హెడ్డింగ్స్ టు ఆర్గనైజ్ యువర్ సెక్షన్స్. అయితే మనం ఎంతసేపు మన టెంప్లెట్స్ చూజ్ చేసుకున్నామో లేకపోతే మీ మెమో ఏదైతే ఉందో అది సింగిల్ స్పేస్డ్గానే ఉండాలి. అంటే స్పేసెస్తో ఉంటారు. ఇక్కడ ఇంత స్పేస్ ఇచ్చామనుకోండి సింగిల్ స్పేస్, ఇంకా ఇంత ఇచ్చామనుకోండి డబుల్ స్పేస్, అలా ఉంటుంది కదా వర్డ్కి మధ్యలో. అందుకని డబుల్ స్పేస్ వద్దు, ఒక సింగిల్ స్పేస్ని ఏమన్నా చెప్తున్నాను. అంటే స్పేస్ ఆల్రెడీ మనకి ఫార్మేట్ అయిపోతూ ఉంటుంది. లెఫ్ట్ జస్టిఫైడ్ అండ్ ఇంక్లూడెడ్ హెడ్డింగ్స్ టు ఆర్గనైజ్ యువర్ సెక్షన్స్. అలాగే ఎంతసేపు ఎడమ వైపున ఏదైతే ఉందో అలాగే మనము ఇచ్చేటటువంటి హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీ సెక్షన్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎడమ వైపుకి వచ్చేలాగా చూసుకోండి అని చెప్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెంటేషన్ బిట్వీన్ ద పారాగ్రాఫ్స్ you should just skip a line between the sentences to start a new paragraph. You can allocate your memo content like this. మరి మొత్తానికి 2 పేరాలు రాస్తాం అనుకోండి, అక్కడ ఈ పేరాకి ఇక్కడ దాకా ఒక పేరా, ఈ కింద ఇంకో పేరా రాస్తాం. ఇక్కడ ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి అంతేకాని పేరా రాస్తాం కదా అని 2-3 లైన్ల గ్యాప్ని ఇవ్వద్దు. జస్ట్ ఒక లైన్ యొక్క గ్యాప్ని ఇచ్చేసి రెండో పేరాని రాయొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. దాంట్లో ఏముంటాయనేది చూడండి. ఫస్ట్ ఏలో హెడర్ 1/8 ఆఫ్ ద మెమో. హెడర్ అనేది 1/8 ఆఫ్ ద మెమోలో ఉండాలి. అంటే ఇక్కడ పేజీ ఇలా చూసుకుంటే కనుక ఇందులో హెడర్ అనేది 8వ వంతు మాత్రమే ఉండాలి. ఇదంతా ఒక పేజ్ అనుకుంటే ఇందులో 8వ వంతు మాత్రమే ఉండాలంటే ఇది చిన్నగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, ఓపెనింగ్ ఆర్ కాంటెక్స్ట్ స్టార్స్ 1/4 ఆఫ్ ద మెమో. ఇది 1/4వ వంతు ఉండొచ్చు. నెక్స్ట్, సమ్మరీ అండ్ ద డిస్కషన్ స్టాగ్మెంట్. సమ్మరీ సారాంశాన్ని లేకపోతే ఏదైనా డిస్కషన్ అయితే దాని యొక్క సారాంశాన్ని మనం 1/2 మెమో, ఈ హాఫ్ మెమోకి వచ్చేసరికి 1/2 మెమో. అలాగే క్లోజింగ్ సెగ్మెంట్ అండ్ నెసరీ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1/8 ఆఫ్ ద మెమో. ఈ యొక్క మెమో పేజ్ అంతా కూడా ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి, ఎలా రాయాలి అనేది ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనం మెమో యొక్క ఫార్మేట్ అనేది ఉండడం జరుగుతుంది.